వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక 2 రోజుల నుంచి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఐఎమ్ సీయింగ్ ఏ న్యూస్. ఒక మహిళ కార్పొరేట్కి అగేన్స్ట్గా పోరాడుతున్నారు, టెక్ మహీంద్రాకి అగేన్స్ట్గా పోరాడుతున్నారు. తనని ఉద్యోగాల నుంచి తీసేశారని. సో షీఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ద కార్పొరేట్ కంపెనీ. అట్లనే తనతో పాటు ఇంకా వేరే తను కూడా ఒరాకిల్ ఫైల్స్ అని తను కూడా తన బాధలు చెప్పుకున్నాడు. ఇట్స్ గోయింగ్ ఆన్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈవెన్ ధర్నా చౌక్లో కూడా మెనీ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ ఇంక్లూడింగ్ సిజేపీ. సో నేను కూడా సపోర్ట్ చేస్తానండి డెఫినెట్గా. ఆవిడ ఏదైతే పోరాడుతున్నారో అండ్ ఇంకా చాలామంది ఏదైతే వచ్చి సపోర్ట్ చేస్తున్నారో ఐ షుడ్ ఆల్సో సపోర్ట్ దెమ్. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ కార్పొరేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. ఓకే, రీసెంట్గా బయటకు వచ్చేసాను అనుకోండి కార్పొరేట్ నుంచి. బట్ ఇన్ని రోజులు మనకి తిండి పెట్టింది కార్పొరేటే 20 yearsగా. నేనేం గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు చేయలేదు, కార్పొరేట్లోనే ఉన్నా కాబట్టి ఈ కార్పొరేట్లో ఉన్నా కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఎలిజిబుల్ టు టాక్ ఆన్ ద ఇష్యూ. ఎందుకంటే మనకు తెలుసు కదా, కార్పొరేట్లో ఉండి చూసాము, దగ్గరుండి చూసాము కాబట్టి. అయితే ఈవిడ పోరాటము కరెక్టే, సరైందే. తను పడిన కష్టాలు కానీ బాధలు కానీ కార్పొరేట్లో వాళ్ళ మేనేజర్స్ కానీ వాళ్ళ సిస్టమ్ కానీ తనని ఎట్లా హరాస్ చేశారు, షీ ఈస్ గివింగ్ ఆల్ ఎగ్జాంపుల్స్, డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనము ఇన్స్టాలో చూస్తే, కామెంట్స్లో చూస్తే కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఏం కామెంట్స్ అంటే, మేడం మీరు అంత కష్టపడే బదులు కార్పొరేట్లో వేరే కంపెనీ చూసుకోవచ్చు కదా, ఆ కంపెనీతో ఎందుకు పోరాడుతున్నారు, మీకు తెలియదు ఏముంది, ప్రైవేట్ కంపెనీస్ అట్లనే ఉంటాయి కదా, ఒకసారి ఇష్యూ వస్తే బయటికి వెళ్ళిపోవడం తప్ప ఇట్లా గొడవ పడితే ఉపయోగం ఏంటిది, ఇట్లా కూడా మన కామెంట్స్ చూస్తూ ఉంటాం. సో అది కూడా ఒక విధంగా కరెక్టే. పోరాటం చేయడం వల్ల వచ్చేది ఏముంది, ఎస్పెషల్లీ విత్ ద కార్పొరేట్స్. సో మల్టిపుల్ వాదనలు. సో మరి ఇప్పుడు మీరు అనొచ్చు, అట్లయితే మరి అన్న నువ్వు కూడా పోరాడుతున్నావు కదా అంటే, ఎస్, నేను అదే చెప్తా. అట్లా వదిలేయొద్దు అనేది నేను చెప్పేది. సో ఆ వర్షను ఉంది. వాళ్ళతో కార్పొరేట్స్తో గొడవ పెట్టుకొని మనము హైలైట్ అయ్యి మొత్తము ఇట్లా మనకి స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడము ఒకటే అయితే అట్లా అవాయిడ్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఏమంటా అంటే, యూ షుడ్ రైజ్ యువర్ వాయిస్. వాట్ ఎవర్ షీ ఈస్ డూయింగ్ ఈజ్ కరెక్ట్. ఓకే, అండ్ డెఫినెట్గా తనకు జరిగిన అన్యాయాన్ని తను బయట పెడుతుంది. ఎందుకంటే చాలామంది భయపడతారు, చాలామంది బయట పెట్టరు, బట్ ఈమె బయట పెడుతుంది. అయితే మరి ఈ సమయంలో ఆ కంపెనీ వాళ్ళు కూడా రావాలండి. దిస్ టెక్ మహీంద్రా పీపుల్ షుడ్ ఆల్సో కమ్ అవుట్. అండ్ ఆల్సో వాళ్ళ లీగల్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళ కమ్యూనికేషన్ టీం ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి అసలు ఏం జరిగింది, ఓకే ఈవిడ ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, నిజంగానే ఆరోపణలు కరెక్టా కాదా అని వాళ్ళు కూడా చెప్పాలి. అంతేగాని వాళ్ళు కామ్గా ఉంటే పబ్లిక్ ఏమనుకుంటారు, డెఫినెట్గా ఈమెదే కరెక్ట్, కార్పొరేట్ తప్పు అనుకుంటారు. ఓకే, అట్లా. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బయటకు వచ్చి మాట్లాడవు వాళ్ళు, ఎందుకంటే రెప్యుటేషన్ అని అనుకుంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడవు. దే హ్యావ్ టు కమ్ అవుట్. ఇప్పుడు మనకు జరిగింది కదా, మన టీజీపీఎస్సీ విషయంలో మనం ఇంత పోరాడుతున్నాం. ఒక్కసారన్నా టీజీపీఎస్సీ ఒక్కసారన్నా బయటకు వచ్చి ఒక పిల్లలతోని కానీ పేరెంట్స్తోని కానీ ఎప్పుడన్నా సిస్టమ్తోని కానీ ఎప్పుడన్నా మాట్లాడిందాన్ని? మాట్లాడలేదు. మాట్లాడాలి. దే హ్యావ్ టు స్పీక్. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడతాను కదా. ఇప్పుడు నన్ను ఎంతో మంది అంటారు, ఈ లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్లో ఆదిత్య బొమ్మ చదవలే, చేయలే, పీకలే, పోయి ఆయన చదవలేడు, మమ్మల్ని చదవనీయలేడు, టీజీపీఎస్సీకి అగేన్స్ట్గా గొడవ పడ్డాడు, ఇప్పుడు చూడండి పోస్ట్ వచ్చేసినాయి, 562 పోస్ట్ ఇచ్చేసిర్రు, ఏం సాధించండు అని ఇట్లా అంటారు. మరి ఇంత వాయిస్ రైజ్ చేసినాం కదా, నేను కానీ ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్ కానీ ఇంత పోరాటం చేసినాం కదా. ఒక్కసారి కూడా టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ ఒక్కసారైనా పిలిచి, అదే అబ్బాయిలు ఏందిరా మీ బాధ అని ఒకసారి అడిగిందా? ఒక్కసారి కూడా అడగలే. ఎంతసేపు ఏం మాట్లాడాలన్నా మనం కోర్టు ద్వారానే పోయినాం. కోర్టు. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ అండి, కార్పొరేట్ విషయంలో కొన్ని పాయింట్స్ ఏంటంటే, కార్పొరేట్ని మనం చూస్తున్నట్టయితే, అంటే నేను నా ఎక్స్పీరియన్సెస్లో చూస్తే, ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్తా. మహిళ ఆమె షీ ఈజ్ ఫ్రమ్ ద నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, అంటే ఈ కస్టమర్ సపోర్టు, ఈ సర్వీసెస్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నిజంగా పాపం వాళ్ళకి అట్లనే ఉంటుందండి. నేను ఒక బ్యాంక్లో పనిచేసేవాడిని, మా ఐటీ రహేజా మైండ్ స్పేస్లో 2010లో పనిచేసా బ్యాంక్లో. మేమేమో ప్యూర్ సాఫ్ట్వేర్ సైడ్,
కానీ మాకు మా సాఫ్ట్వేర్తో పాటు పాపం ఈ సపోర్ట్ కాల్ సెంటర్ సపోర్ట్ కూడా ఉండేది. సో మా ఫ్లోర్లోనే కూర్చునే వాళ్ళు. అప్పుడు మాకు స్పేస్ లేక మమ్మల్ని వాళ్ళ ఫ్లోర్లో కూర్చోబెట్టారు. అప్పుడు నేను చూసేవాడిని, రోజు మధ్యాహ్నం 2 o'clock ఒక షిఫ్ట్ ఉంటుంది. సో మొత్తము ఎట్లుంటుంది అంటే సేమ్ అంటే మేము అప్పుడు అనుకునే వాళ్ళం, ఏంద్రా వీళ్ళు ఇంత స్ట్రెస్కి గురవుతున్నారు. సేమ్ మన షిఫ్ట్ల వారీగా ఉంటుంది అనమాట. మన బీహార్ వాళ్ళు వచ్చి పనిచేస్తారు కదా ఇక్కడ మన ఇట్లా మన ఫ్లైఓవర్ల కింద పొద్దున 6 to 2, 2 to 8, ఆ తర్వాత 8 to 6 ఈ టైప్ ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా అట్లనే పనిచేస్తారు. పాపం వాళ్ళని ఇట్లా లేవని కూడా లేవనియరు. సిస్టమ్ ఉందని టపటపటపటపటపట టైపింగ్. వాళ్ళ మేనేజర్లు అందరూ పోయి దే విల్ ఆక్యుపై ద కార్నర్ సీట్స్. తిడితే ఫ్లోర్ మీదనే తిడతారు. మేము ఎన్నోసార్లు చూసినాం ఫ్లోర్ మీద తిట్టడం వల్లని. మాకు అనిపించేది, అమ్మ మమ్మల్ని నయమరా బాబు, మనం సాఫ్ట్వేర్లో ఉన్నాము, పాపం కాల్ సెంటర్లో బతికెట్లో చూడు అని వాళ్ళని ఆడుకునేవాళ్ళు. సో ఇందాక ఆవిడ ఒక వీడియో చూస్తున్నా, మమ్మల్ని ఫ్లోర్ మీదనే తిడతారు. అవన్నీ కరెక్టే అండి పాపం. అవన్నీ చాలా వాట్ ఎవర్ షీ ఈస్ సేయింగ్, అవన్నీ నేను దగ్గరుండి చూసిన. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, హూ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ జనరేషన్స్ కానీ, కార్పొరేట్కి రావాలనుకుంటున్న వాళ్ళు కానీ, కార్పొరేట్లో ఉండేవాళ్ళు కానీ 100% మనము కార్పొరేట్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, అంటే నీ ప్రతి పైసా నువ్వు ఒక 100 రూపాయలు సంపాదిస్తే 100కి 100 నువ్వు ఆ ఈఎంఐలు, ఆ లోన్స్, ఈ లోన్స్ మొత్తం ఇట్లా జామ్ ప్యాక్ చేసుకోవద్దండి. ఎప్పుడైనా ఏం చేయాలంటే ఎందుకంటే తెలియదు కార్పొరేట్లో ఎప్పుడు ఎవడు ఎక్కడ ఎట్లా తీసేస్తాడో ఎవరికి తెలియదు. ఈవెన్ నీ మేనేజర్కి కూడా తెలియదు. అంటే దే ఆర్ రూత్లెస్. కార్పొరేట్ పీపుల్ ఆర్ రూత్లెస్, మెర్సీలెస్. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకొని ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైము, ఈరోజు నా జాబ్ పోతే రేపు నేను ఇంతే హ్యాపీగా ఉండగలుగుతానా అన్న ఆలోచనతో కార్పొరేట్లో పనిచేయాలండి. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ దిస్ వీడియో. మరి అది ఎప్పుడవుతుంది అంటే, నీకు వచ్చిన ప్రతి పైసా తీసుకుపోయి ఇన్వెస్ట్ చేసి, అక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఆ ఈఎంఐ ఉంది. ఇప్పుడు ఆవిడ అంటున్నారు కదా, నాకు ఈఎంఐస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి అంటారు. కరెక్టే. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫుల్లీ, అంటే వాళ్ళకు వచ్చిన పైసా మొత్తం ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు. కాబట్టి ఇట్ క్రియేట్స్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే నేను ఏం చెప్తానంటే, మీకు అట్లీస్ట్ ఒక 6 months ఫండ్ అనేది మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలండి. ఎప్పుడైనా ఆ 6 months ఫండ్ తీసుకుపోయి ఉత్తగా బ్యాంక్లో ఉంటే ఏం చేస్తాయి, ఈ పైసలు గుడ్లు పెడతాయా అని తీసుకుపోయి ల్యాండ్లో పెట్టుడు, అవి తీసుకుపోయి ఒక ఇల్లు కొనడు, లేకపోతే ఎవరికో వడ్డీకి ఇచ్చుడు, అట్లా చేయొద్దండి. అంటే వడ్డీకి ఇస్తే బాగానే ఉంటుంది, లేకపోతే బ్యాంక్లో పెడితే ఇంకేదో పెడితే వస్తుంది. కానీ మీకు ఎంతసేపు మీకు అనుకున్నప్పుడు రావు డబ్బులు. స్ట్రెస్, ఇట్ క్రియేట్స్ స్ట్రెస్. అనవసరంగా మల్టిపుల్, ఒక ఇల్లు ఉంటుంది కానీ ఇంకొక ఇల్లు ఏదో తక్కువగా దొరుకుతుంది అని ఇంకొక ఈఎంఐ పెడతాడు ఈ డబ్బులతో. సో ఇట్లాంటి ఫైనాన్షియల్ తప్పులు చేయడం, ఇండిసిప్లిన్ వల్ల ఇట్ క్రియేట్స్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడు స్ట్రెస్ అయితే ఏమవుతుంది, బై మిస్టేక్ నిన్ను కంపెనీల నుంచి తీసేశారు అనుకోండి. ఇందాక చెప్పాను కదా, కార్పొరేట్ వాళ్ళకి ఏమి ఉండదండి. కార్పొరేట్ వాళ్ళ పాలసీయే హైర్ అండ్ ఫైర్. సో వాళ్ళకి ముద్దు వస్తేనేమో చంకనెక్కించుకుంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే సాయంత్రం తీసేసి పింక్ స్లిప్ ఇస్తారు. పింక్ స్లిప్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళు నీకేం ఆన్సర్ చెప్పరు. వాళ్ళ కొన్ని టైంలో కొన్ని హెచ్ఆర్ వాళ్ళకి కొన్ని మంచి ముద్దు టెక్నాలజీస్ ఉంటాయి, వాళ్ళ టెంప్లెట్స్ ఉంటాయి. వీఆర్ డౌన్ సైజింగ్, వీఆర్ కాస్ట్ కటింగ్, ద మార్కెట్స్ ఆర్ ఇన్ డౌన్ స్పేస్, ఇది యూఎస్ మార్కెట్స్ ఇట్లున్నాయి, దానివల్ల ఇదైంది, తీసేస్తున్నాము అని చెప్పేసి 1 month 2 month శాలరీస్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. లేకపోతే వాళ్ళు తీసేయాలనుకుంటే ఏదో ఒకటి ఉంటుందండి వాళ్ళ దగ్గర. వాళ్ళు తీసేయాలనుకుంటే వాళ్ళ దగ్గర దిక్కుమాల పాలసీలు ఏవో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ సబ్మిట్ చేసిన బిల్లులో ఏదో ఒకటి తీసి, నువ్వు నాన్ కంప్లైన్స్ బిల్ పెట్టినావు, ఇది తప్పు, నువ్వు ఇంటర్నెట్ బిల్ తప్పు పెట్టినావు, ఇది మన స్టేక్ హోల్డర్స్ ఒప్పుకోవట్లేదు, తీసేస్తాం. అంటే వాళ్ళు తీసేయాలనుకుంటే ఏదో విధంగా తీసేస్తారు. అయితే మరి ఇంత తెలిసిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. లేకపోతే ఏమవుతుంది, మనం పోయిన తర్వాత మళ్ళీ మనం లవోదివో అని మొత్తుకుంటాం, నా కంపెనీ జాబ్ తీసేసింది అంటారు. సో నేను మన జనరేషన్స్కి, అంటే మా నెక్స్ట్ ఎవరైతే వస్తున్నారో జెన్జీస్ అందరూ కూడా కార్పొరేట్స్కి వస్తున్నారు కదా. సో బీ అవేర్. కార్పొరేట్స్ అట్లనే ఉంటాయండి. కార్పొరేట్స్ దే ఆర్ వెల్ అవేర్. ఇప్పుడు ఇంత పోరాడుతున్నారు కదా,
ఐ హోప్ షీ షుడ్ గెట్ జస్టిస్. ఆమెకు జస్టిస్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ నేను ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఐ రియల్లీ డౌట్ ఎంతవరకు ఆమె అనుకుంటున్న జస్టిస్ వస్తుందో. ఐ రియల్లీ డౌట్. ఎందుకంటే కార్పొరేట్స్ ఆర్ రూత్లెస్. వాళ్ళకి దే నో హౌ టు ప్లే ద చెస్. గవర్నమెంట్తో ఎట్లా ఆడాలో చెస్ తెలుసు. దేన్ని ఎట్లా పడగొట్టాలి, ఎట్లా పైకి పెంచాలి, వాళ్ళకి దే ఆర్ వెరీ మచ్ అవేర్. లేకపోతే అంత పెద్ద కంపెనీస్ రన్ చేయలేరు కదా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ అప్రిషియేట్ పీపుల్ హూ కమ్ ఫార్వర్డ్ అండ్ రేజ్ దేర్ వాయిస్. ఖచ్చితంగా రేజ్ చేయాలి, చేసి తీరాల్సింది. ఇప్పుడు నేను కూడా అంతే కదండి. ఇప్పుడు నేను రేజ్ చేసిన కాబట్టి ఇంతమంది నాకు లర్నింగ్ కంటిన్యూస్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు 5500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అఫ్కోర్స్ చిన్నదే, బట్ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అయినా కానీ ఎందుకు సబ్స్క్రైబ్ అయ్యారు? అరే ఈ ఆదిత్య బొమ్మ బ్రదర్ మాట్లాడే దాంట్లో మీనింగ్ ఉంది, ఈయన కూడా కన్సర్న్ రేజ్ చేశాడు. కన్సర్న్ రేజ్ చేయకపోతే ఎట్లా తెలుస్తుందండి పబ్లిక్కి? అంటే కంపెనీకి కూడా తెలియాలి కదా. అడగంది అమ్మాయినా పెట్టదని సామెతనే ఉంది. సో మనకు ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఏదైనా కానీ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్ అండ్ లెట్ ద పీపుల్ నో, లెట్ ద సొసైటీ నో, లెట్ ద కంపెనీ నో. ఓకే, కంపెనీ కూడా తెలవాలి కదా. లేకపోతే ఏమనుకుంటుంది కంపెనీ? ఏమనుకుంటుంది అంటే మేము ఎంతమందిని ఇట్లా సావగొట్టినా కానీ అందరూ నోరు మూసుకుంటారు, మేము చేసేదే నడుస్తుంది, ఇష్టారాజ్యంగా నడిచిపోతుంది, మా డిక్టేటర్షిప్ నడుస్తుంది అనుకుంటారు. కానీ అట్లా కాదు. మీరు ఆ సినిమా చూడండి, కబాలీ మూవీలో నాజర్ ఉంటాడు కదా, మలేషియాలో చెప్తాడు, అరే నీకు బాధ అవుతుంటే అరువురా భయ్, నువ్వు అరవకపోతే ఎట్లా? అది నాకు చాలా ఇష్టమైన సీన్ అది. నీకు న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ నీకు బాధ అవుతున్నప్పుడు మాత్రము, నీకు అనుకున్నట్టు జరగనప్పుడు యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్. ఇప్పుడు ఆవిడ అదే చేస్తున్నారు, విచ్ ఐ అప్రిషియేట్. చిన్నపిల్లలైనా అంతే కదండి. చిన్నపిల్లలైనా వాళ్ళకి కావాల్సింది లేకపోతే ఎట్లా అరుస్తారు? వాళ్ళు అరిచి గోలబెట్టి తెచ్చుకుంటారు కదండి. సేమ్ సిచ్యువేషన్. సో నేను అందరికి అదే అంట, అందరు కామ్గా కూర్చోవద్దా. ఎప్పుడు కామ్గా కూర్చుంటే ద అదర్ పార్టీ విల్ నాట్ నో. అదండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. Thank you very much for watching my video. This is Aditya Bomma signing off.